ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మనం పార్ట్ 1లో చూసుకున్నటువంటి విధంగా ప్రవక్త అనబడేటువంటి వ్యక్తి యొక్క ప్రవక్త అనగా అర్థం ఏంటి? ప్రవక్త చేయాల్సినటువంటి పనేంటి అనే దాని గురించి మనం చూసాం. ఈరోజు ప్రవక్తల యొక్క పరిణామ క్రమం, ప్రవక్తలలో అసలు ఎన్ని రకాలు ఉన్నారు. ప్రవక్త అంటే ఒక్కటే కాదు. ప్రవక్తలలో గూడా ఇంచుమించుగా 10 రకాలుగా ప్రవక్తలున్నారు. అయితే అసలు ప్రవక్త అనబడేటువంటి పదం, ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి వారు అసలు బైబిల్‌లో ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండము 20 అధ్యాయము 7వ వచనంలో అబ్రహాము నుండి ప్రవక్త అనే పేరు ప్రారంభించబడుతుంది. ప్రవక్త యొక్క పని నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి అహరోను నుండి ప్రవక్త యొక్క పని ప్రారంభించబడుతుంది. మరి అదే విధంగా ప్రవక్తల యొక్క పని ఎక్కడి నుంచి స్థిరపరచబడుతుంది? ఏ గ్రంథం నుంచి అంటే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 3వ అధ్యాయం 20-21, మరి అదే విధంగా 19వ అధ్యాయము 18-24 వచనాలలో మనం చూడొచ్చు. అంటే ప్రవక్తల యొక్క పని అనేది అక్కడ మనం చూడొచ్చు. పాయింట్ నెంబర్ 4, ప్రవక్తల యొక్క పని ప్రత్యేకపరచబడింది. ఏంటంటే రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఏలియా నుండి అసలు ప్రవక్తల యొక్క పని ఏంటనేది ప్రత్యేకపరచబడటం జరిగింది. పాయింట్ నెంబర్ 5, ప్రవక్తల యొక్క పని పరిశుద్ధపరచబడింది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1-13 వచనాలు మనం చూడొచ్చు. ఈ విధంగా ప్రవక్తల యొక్క పరిణామ క్రమం అనేది అబ్రహాము నుండి ప్రారంభించబడింది. అహరోను, సమూయేలు, ఏలియా, యెషయా, హగ్గయి. మరి తర్వాత ఈ విధంగా వారి యొక్క పనులు, ప్రవక్తల యొక్క కూర్చున్నటువంటి పరిణామ క్రమం అనేది ఉండటం జరిగింది. ఈరోజు మనము గమనిస్తే ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ప్రవక్తలలో చాలా రకాలున్నారు. దాంట్లో మొట్టమొదటిది వాక్మూల ప్రవక్తలు. అనగా ప్రవచనములు చెప్పుటయే కాక అట్టి ప్రవచనములు గ్రంథస్థము చేసి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేటట్లు చేసేవారు. అట్టి ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథములో మొత్తం 31 మంది ఉన్నారు. వాక్మూల ప్రవక్తలంటే భవిష్యత్తులో జరగబోయేదాన్ని ముందుగానే తెలియజేసి అట్టి దాన్ని ఒక గ్రంథస్థం, ఒక బుక్కు రాసి, ఒక గ్రంథాన్ని రాసి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అందించేటటువంటి వారిని వాక్మూల ప్రవక్తలు అంటారు. అట్లాంటి వారు మనకు పరిశుద్ధ గ్రంథంలో 31 మంది కనబడతారు. మరి అదే విధంగా రెండోది వచ్చేసరికి వాక్ ప్రవక్తలు. అనగా వీరు కేవలము ప్రవచించు పరిచయను మాత్రమే కలిగి ఉన్నారు. వీరు ప్రవచించిన విషయాలను వేరే ప్రవక్తలు గ్రంథస్థం చేస్తారు. ఈ వాక్ ప్రవక్తలు, వాక్మూల ప్రవక్తలకు తేడా ఏందంటే, వాక్మూల ప్రవక్తలేమో ప్రవచనాన్ని చెప్పి దాన్ని గ్రంథస్థం చేసి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా చేస్తారు. వాక్ ప్రవక్తలు ఏం చేస్తారయ్యా అంటే కేవలం వాళ్ళు ప్రవచిస్తారు గాని దాన్ని గ్రంథస్థం చేయరు. వీళ్ళు ప్రవచించినటువంటి ప్రవచనాలను వేరే వారు గ్రంథస్థం చేస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి అదేవిధంగా పాయింట్ నెంబర్ 3 ఏంటంటే నిజమైన ప్రవక్తలు. వీరేంటంటే ప్రవక్తలోని నిర్వచనం చెప్పబడినటువంటి రీతిగా వారి సొంత ఆలోచనలతో కాక దేవుని మాటలను మాత్రమే దేవుని ప్రజలకు తెలుపువారు. వీళ్ళు నిజమైన ప్రవక్తలు. నిజంగా ప్రార్థనలో ఉండి, నిజంగా దేవుని యందు కనిపెట్టి, ఎవరికైతే ప్రభు చెప్పమంటారో, ఎవరికైతే ఏ విషయం చెప్పమని దేవుడు ప్రేరేపిస్తారో నిజంగా చెప్పేవాళ్ళు నిజమైన ప్రవక్తలు. పాయింట్ నెంబర్ 4, అబద్ధం ప్రవక్తలు. అబద్ధమైన ప్రవక్తలు ఏంటంటే దేవుడు చెబుతున్న విషయాలను మాత్రమే కాక రాజులు, అధికారులు మరియు ధనవంతులు, దాసులైన వారి మాటలకు లోబడి వారికి అనుకూలంగా వారు ధనమిస్తే, లేకపోతే వారు డబ్బిస్తే, లేకపోతే వాళ్ళకు పలుకుబడి ఇస్తే, లేకపోతే వాళ్ళు ఏదైనా వస్తువు ఇస్తే, ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా వాళ్ళకి అనుకూలంగా చెప్తారనమాట. మీరు ఆశీర్వదించబడతారు, మీరే గెలుస్తారు, లేకపోతే మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, మీరు దీవించబడతారు, దేవుడు మిమ్మల్ని తొందరలో బహు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడని ఇక వాళ్ళకు అనుకూలంగా చెప్తారు. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి దేవుడు ఆలోచనను గాని, దేవుడు వారి జీవితంలో చేయబోతున్నటువంటి ఆలోచనను గాని వాళ్ళతో చెప్పే ప్రయత్నం మటుకు చేయడు.
వాళ్ళే అబద్ధ ప్రవక్తలు. పాయింట్ నంబర్ 5 పెద్ద ప్రవక్తలు అనగా అంటే పెద్ద ప్రవక్తలంటే మీరనుకోవచ్చు, ఓహో! పెద్ద ప్రవక్త అంటే ఆయనకి పెద్ద ఇమేజ్ లేకపోతే పెద్ద ప్రవక్త అనగానే వయసులో పెద్దోడని, లేకపోతే సీనియారిటీ అని అట్లా ఏముండదు. పెద్ద ప్రవక్త అనగా దేవుడు తనకి తెలియజేసిన మాటలను గ్రంథస్థము చేసి, ఎక్కువ సమాచారము, ఎక్కువ అధ్యాయాలు ఎవరైతే రాస్తారో వాళ్ళని పెద్ద ప్రవక్తగా పరిగణిస్తారు. ఎవరైతే దేవుని ద్వారా చెప్పబడే దేవుని ద్వారా ప్రేరేపితమై రాసినటువంటి సమాచారము, తక్కువ అధ్యాయాలు, తక్కువ గ్రంథం రాస్తారో వాళ్ళని చిన్న ప్రవక్తలుగా మనం పరిగణలోకి తీసుకుంటాం. పాయింట్ నంబర్ 5 పెద్ద ప్రవక్తలు. పాయింట్ నంబర్ 6 చిన్న ప్రవక్తలుగా మనం చూస్తాం. పాయింట్ నంబర్ 7 అంటే ముందు ప్రవక్తలు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దాదాపు 400 సంవత్సరాలు దేవుని మాటలను విని, దేవుని ఆజ్ఞానుసారంగా వారు భూమికి 7 ఒకసారి విశ్రాంతి కారణముగా 70 సంవత్సరాలు బబులోను చెరలోకి పోయిరి. ఆ చెరలోనికి పోవుటకు ముందు ప్రవచించినటువంటి ప్రవక్తలను ముందు ప్రవక్తలంటారు. చెరలోని ప్రవక్తలు అంటే వారు చెరలో ఉన్నప్పుడు దేవుని ప్రజలు అనగా లోబడిన ఇశ్రాయేలు ప్రజలు 70 సంవత్సరాలు బబులోను లో ఉన్నప్పుడు రాజైన నెబుకద్నెజరు ద్వారా చెరగొనిపోబడినప్పుడు ఆ 70 సంవత్సరాల కాలంలో ఉన్నవారే చెరలోని ప్రవక్తలు. పాయింట్ నంబర్ 9 ఏంటంటే తర్వాత ప్రవక్తలు. అంటే 70 సంవత్సరాల తర్వాత దేవుని ప్రవచించినటువంటి వారిని తర్వాత ప్రవక్తలు అని ఈ విధంగా చేయటం జరిగింది. తర్వాత పాయింట్ నంబర్ 10 లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే పేర్లు తెలియబడని ప్రవక్తలు కూడా ఉన్నారు. గుర్తించాలేంటంటే అనేక సందర్భాలలో ప్రవచించిరి గాని వారు వ్రాయబడలేదు. కావున వారిని పేరు తెలియని ప్రవక్తలు అని అనవచ్చు. నిజంగా ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా 10 రకాలుగా ప్రవక్తలున్నారు. 1 వాక్మూల ప్రవక్తలు, 2 వాక్ ప్రవక్తలు, 3 నిజమైన ప్రవక్తలు, 4 అబద్ధ ప్రవక్తలు, 5 పెద్ద ప్రవక్తలు, 6 చిన్న ప్రవక్తలు, 7 ముందు ప్రవక్తలు, 8 చెరలోని ప్రవక్తలు, 9 తర్వాత ప్రవక్తలు, 10 పేర్లు తెలియబడని ప్రవక్తలు. ఈ విధంగా 10 విధాలుగా ప్రవక్తలలో కూడా వివిధ రకాలుగా ఉన్నటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. దీన్ని మీరు గమనించాలి. ప్రవక్త అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్‌లో? ప్రాఫెట్. అంటే ఇంగ్లీష్‌లో ఆంగ్ల పదంలో ప్రవక్తని ఏమంటారు? ప్రాఫెట్ అంటారు. ప్రాఫెట్ అంటే ప్రవక్త అని అర్థం. అయితే ప్రాఫెట్ అనగా PROPHET అనేది ప్రాఫెట్ ఇంగ్లీష్ యొక్క స్పెల్లింగ్. దాంట్లో మొదటి అక్షరం P అనగా ప్రేయర్‌ఫుల్ అంటే ప్రవక్త అనబడేవాడు ప్రార్థన పరుడై ఉండాలి. అతడు అందరి కొరకు అతడు ఒక ప్రవక్త ప్రార్థన చేయువాడుగా ఉండాలి. ఆదికాండం 20 అధ్యాయం 7వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలుండెను. కీర్తనలు 99వ కీర్తన 6వ వచనంలో కూడా మనం చూడొచ్చు. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఆర్ అంటే ఏంటంటే రెయిన్టైన్ రివర్వర్డ్ అంటే ప్రకాశించువాడుగా నుండవలెను. అంటే పునరుజ్జీవింపబడువాడు, మరలా వృద్ధి పొందించువాడు అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఓ అంటే ఒబ్సర్వెంట్ అంటే దేవుని కార్యములను శ్రద్ధగలవాడుగా ఉండాలి. దేవుని యొక్క కార్యాలను శ్రద్ధగలవాడుగా ఉండాలి. పాయింట్ నెంబర్ 4 పి పొలైట్ అంటే ప్రవక్త సత్ప్రవర్తన గలవాడుగా ఉండాలి. పాయింట్ నెంబర్ 5 హోలీ ప్రవక్త పవిత్రమైన వాడుగా ఉండాలి. పాయింట్ నెంబర్ 6 ఎఫిషియెంట్ అంటే ప్రవక్త సమర్థత గలవానిగా ఉండాలి. పాయింట్ నెంబర్ 7 టాలెంటెడ్ ప్రవక్త తలాంతులు గలవాడుగా ఉండాలి. ఈ విధంగా ప్రవక్త ప్రాఫెట్ అనగా వివిధ అర్థాలు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పరమార్థం ఉంటుంది. బేస్డ్ ఆన్ అన్నీ కూడా బైబిల్ అనుసారంగానే మనకు కనబడుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రవక్త అనబడేటువంటి వాడు వివిధ రకాలుగా, ప్రవక్త అనేటువంటి వాడు వివిధ విధములు అంటే దాంట్లో చాలా రకాలున్నాయి. ప్రవక్త పిలుపు కలిగి ఉన్నటువంటి వారు ఒకటి ఆలోచిస్తారు ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏది జరుగుతుందో, ఏది జరగబోతుందో ఇవే చెప్తారేమో అని అనుకుంటారు. మన చాలా తప్పు ఏంటంటే ప్రవక్తలలో కూడా రకాలుంటారు. వాళ్ళని మనం గుర్తించాలి.
ఆత్మీయులైనటువంటి మనం గుర్తించాలి. ప్రతి ఒక్కరు ప్రవచనం చెప్పగానే బుర్ర ఉరిగిపోయి, నా గురించి చెప్పండి, నా జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో నాకు చెప్పండని ప్రతీదీ మనము ఒక జ్యోతిష్యం చెప్పించుకున్నట్లుగా, చిలక జ్యోతిష్కం చెప్పినట్లుగా, లేకపోతే వివిధ రకాలుగా మనం తొందరపడి ఇట్లా మనం చేయొద్దు. అది కరెక్ట్ కాదు. క్రైస్తవులుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్నటువంటి మనము, ఒక నిజమైన వాక్యాన్ని ఎరిగున్నటువంటి మనము, దేవుడు పిలిస్తే మాట్లాడే దేవుడు. అర్థమవుతుందండి? మీరు ప్రార్థన చేసినా దేవుడు మీతో గూడా మాట్లాడతారు. కానీ అది ఏ విధంగా మీరు సాధన చెయ్యకనే ఈ ప్రవక్తలకు, ప్రవచనాలకు లోబడిపోయి దేవుని విడిచిపెట్టి ఇప్పుడు ఉదాహరణకు ప్రవక్త ఉన్నాడండి. మీ జీవితంలో జరగబోయేదన్నా ఒక ప్రవచనం చెప్పాడనుకోండి. రేపొద్దున మీ జీవితంలో ఏదైనా నష్టం జరిగితే మీరు ప్రార్థన చేయరు. ప్రవక్తకు ఫోను చేసి, "అయ్యా! నా జీవితంలో ఇట్లా జరుగుతుంది. ఏం జరగబోతుందో చెప్పండి" అని అంటారు. ఇప్పుడు నీకి దేవుని నమ్మని వాడికి తేడా ఏముందండి? నువ్వు దేవునిపై ఆధారపడుతున్నావా? ప్రవక్తపై ఆధారపడుతున్నావా? నిన్ను దేవుడు కలుగజేశాడా? ప్రవక్త కలుగజేశాడా? అసలు దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడో తెలుసుకో ఫస్ట్. నువ్వు ఎందు నిమిత్తం భూలోకంలో సృజించబడ్డావో తెలుసుకుంటే, ఖచ్చితంగా నువ్వు దేవునిపై ఆధారపడతావు. కనుక ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ చెప్పబడినటువంటిది ఈ విషయమంతా కూడా మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే ఈసారి నెక్స్ట్ పార్ట్ 3లో మనకు అసలు ప్రవక్త యొక్క విశిష్టత ఏంటి? ప్రవక్తలో అసలు వారి యొక్క గుణలక్షణాలు ఎలా ఉండాలి? ప్రవక్త యొక్క విశిష్టత ఏంటనేది పార్ట్ 3లో మనం చర్చించుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. గుడ్ బై. ఇవి విషయాలైనటువంటి మీరందరూ కూడా అనేక మందికి షేర్ చేయండి. కొత్త విషయాలు తెలిసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా మీ అందరికి నేను వివరణ ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్.